ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. మొంతా తుఫాను ప్రభావానికి సంబంధించి వైజాగ్ నుంచి మా ప్రతినిధి చిరంజీవి మరిన్ని వివరాలు అందిస్తారు. చిరంజీవి, ప్రస్తుతం తుఫాను తీరం దాటే సమయం 6 గంటలని చెప్తున్నారు. దాదాపు 5 గంటల పాటు చాలా క్రూషియల్ పీరియడ్ అంటున్నారు. వెదర్ రిపోర్ట్ ఏం చెప్తోంది? అసలు ప్రస్తుతం తీరం దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది? ఎస్ఐవి ప్రస్తుతం అయితే తీరం వద్ద విపరీతమైనటువంటి బలమైన గాలులు వీస్తున్నాయి. మరోవైపు చూస్తున్నాం ఈ మోంతా తీవ్ర తుఫాన్ ప్రభావం అనేది కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతానికి అలలు అనేవి సుమారు 2 మీటర్ల ఎత్తు వరకు ఎగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రానున్న 6 గంటలు కూడా చాలా తీవ్రమని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూస్తున్నాం ఈ తీవ్ర తుఫాను వల్ల ఏదైతే ముఖ్యంగా కాకినాడ, విశాఖకు చాలా ఎఫెక్ట్ ఉండే అవకాశం కనిపిస్తుంది. తీరానికి సమీపిస్తున్న కొద్దీ గాలుల తీవ్రత విపరీతంగా పెరుగుతుంది. గంటకి 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. మరోవైపు సముద్రం అంతా కూడా అల్లకొల్లంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఉంది. ఇంకా తీరానికి సమీపిస్తున్న కొద్దీ 250 కిలోమీటర్ల దూరంలో విశాఖకి ప్రస్తుతానికి మోంతా తీవ్ర తుఫాను ఇంకా సమీపం ఇస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి అయితే మాత్రం విశాఖలో మొత్తం ఈ తీవ్ర తుఫాను ఎఫెక్ట్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు వాతావరణ శాఖ అధికారులు కూడా పోర్టుకు సంబంధించి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. విశాఖలో అయితే 9వ నెంబర్ హెచ్చరికలు కొనసాగుతున్నాయి. మరోవైపు కాకినాడ పోర్టుకు అయితే 10వ నెంబర్ హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి విధంగానే హార్బర్ లో ఇటు ఫిషింగ్ హార్బర్ జెట్టి వద్ద కూడా మొత్తం బోట్లన్నీ కూడా కొట్టుకుని పోకుండా పూర్తిగా మత్స్యకారులంతా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ గాలుల తీవ్రత క్రమంగా పెరుగుతున్న కొద్దీ మత్స్యకారుల్లో చాలా ఆందోళన నెలకొంటున్న పరిస్థితి. ఎందుకంటే గాలుల తీవ్రత ఈరోజు ఉదయం అయితే 50 నుంచి 60 కిలోమీటర్లు ఉన్నటువంటి వేగం ఇప్పుడు 80 నుంచి 90 కిలోమీటర్లు క్రమంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి నెలకొంటుంది. ఈ నేపథ్యంలోనే తీవ్ర తుఫాను ఎఫెక్ట్ అనేది క్రమంగా పెరుగుతున్నట్లు మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఇటు బంగాళాఖాతంలో కూడా అలల తీవ్రత అనేది క్రమంగా పెరుగుతుంది. ఉదయం సుమారు 10 అడుగుల వరకు కూడా ఎత్తు వరకు కూడా కెరటాలు ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడైతే మాత్రం అది 15 అడుగులు ఎత్తు వరకు కూడా ఎగిరి పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు బీచ్ కి సంబంధించి ఎవరు కూడా పర్యాటకులు, నగరవాసులు అంతా కూడా ఎవరు రాకుండా పోలీసులు పూర్తి స్థాయిలో మొత్తం అలర్ట్ చేశారు. అత్యవసరమైతే తప్ప బయటకు ఎవరు రాకూడదని చెప్పి హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఎందుకంటే తీరాన్ని తాకే సమయంలో పూర్తిగా చెట్లు, అదేవిధంగా కరెంటు స్తంభాలు, పెద్ద పెద్ద హోర్డింగ్లు అన్ని కూడా నేల కొరిగే అవకాశం ఉన్నట్టు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే ఉండాలని చెప్పేసి స్పష్టమైన హెచ్చరికలు కూడా జారీ చేశారు. దీంతో పాటు తీరం వెంబడి క్రమంగా గాలుల తీవ్రత పెరుగుతుంది. ఇప్పటికే ఫిషింగ్ హార్బర్ జెట్టీలో బోట్లు, పడవలన్నీ కూడా ఒకదానికి ఒకటి ఢీకొన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అలల తీవ్రత క్రమంగా పెరుగుతుంది. మరోవైపు ఈ ఉధృతి అనేది ఇంకా పెరుగుతుంది. రాత్రి అంటే 8 గంటల నుంచి అసలైన తీవ్ర తుఫాను ఎఫెక్ట్ ఖచ్చితంగా కొనసాగుతుంది. దీనికి సంబంధించి కోనసీమ వైపు ఎక్కువగా ఎఫెక్ట్ చూపుతుంది. ఇట ఉమ్మడి విశాఖ జిల్లాలో అయితే మాత్రం అనకాపల్లి మీద ఎక్కువ ప్రభావం చూపించింది. ఎందుకంటే గంటకి 100 నుండి 110 కిలోమీటర్ల వేగంతో వచ్చేటువంటి భీకర గాలులు, ఆ పరిస్థితులు ఎలా ఉంటాయనేది గతంలో వచ్చినటువంటి కొన్ని తుఫాన్లు కూడా విశాఖ ప్రజలు కల్లారా చూశారు. మరి కోనసీమలో కూడా అటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం కోస్టల్ బ్యాటరీ ఏరియా వద్ద ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో చూస్తే సముద్రం అంతా కూడా పూర్తిగా అల్లకల్లోలంగా మారింది. ఎటు చూసినా సరే భీకరమైన గాలులు వీస్తూ ఉన్నాయి. మరి రానున్న 3-4 గంటల్లో దీని ప్రభావం ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంటుంది. తీరాన్ని తాకే సమయంలో, తీరాన్ని దాటే సమయంలో ఈ తీవ్ర తుఫాన్ ఎఫెక్ట్ అనేది మరింత ప్రచండంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. దీన్ని బట్టి చూసుకోవచ్చు తీవ్ర తుఫాన్ అనేది గంటకు ఏ విధంగా బలపడుతుంది. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో శరవేగంగా తీరం వైపు దూసుకు వస్తుంది. దీంతో 250 కిలోమీటర్ల దూరంలో ఇది ప్రస్తుతం కేంద్రీకృతమైంది. ఇంకా గంటకి 15 కిలోమీటర్ల చొప్పున చూసుకుంటే అది ఇంకా వేగంగానే మొత్తం తీరాన్ని తాకే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో విశాఖలో అయితే మాత్రం తీవ్ర అలజడి నెలకొంది. తీవ్ర తుఫాను ప్రభావం అనేది స్పష్టంగా మనకి కనబడుతుంది. ఈ రోజు రాత్రి, అర్ధరాత్రి కూడా చాలా ఎఫెక్ట్ ఉండే అవకాశం కనిపిస్తుంది. తీరాన్ని తాకే సమయంలో సుమారు 1.5 గంటల పాటు కూడా అది అక్కడ ల్యాండ్ ఫాల్ ఖచ్చితంగా ఉంటుంది. అంటే నగరంలో మొత్తం కూడా తుఫాను ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. తీరం దాటిన తర్వాత కూడా దాని ప్రభావం, ఎందుకంటే దిశ మార్చుకోవచ్చు, లేదంటే ఇంకా ఏవైనా కారణాలు చోటు చేసుకోవచ్చు. తుఫాన్ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా తీవ్రంగా ఉంటుందని ఇప్పటికే పలుమార్లు వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. దానికి తగ్గట్టుగానే వాతావరణంలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. బలమైన ఈదురుగాలు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి రానున్న 2-3 గంటల పాటు కూడా చాలా బీభత్సంగా ఉండే అవకాశం అయితే స్పష్టంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. దేవి, ఆల్ రైట్.